యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఒక దినము దేవదూతలు దేవుని సమక్షమునకు వచ్చి దేవుడి సన్నిధికి వచ్చారు. వారితో పాటు సాతాను కూడా వచ్చాను. ఎవరు వచ్చారంటండి? సాతాను. గట్టిగా చెప్పండి. సాతాను. మన ఫ్రెండ్ వచ్చాడంటండి. ఎవరు వచ్చారంట? మన ఫ్రెండ్ ఎవరు? పెద్ద ఫ్రెండ్ ఎవరు? సాతాను. లూసిఫర్. ఎవరు వచ్చారు? లూసిఫర్ కూడా దూరొచ్చాడు, దొంగలాగా వచ్చాడు. వచ్చి ఏం జరుగుతుందో వినండి. దేవుడు సాతానుతో నీవు ఇప్పుడు ఎచ్చటి నుండి వచ్చితివి, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగగా అతడు నేను భూలోకములో మధురావాడలో విజయరాజ్ ఫాదర్ అంట కోటాలు పెడుతున్నారు, ఆ మధురావాడ చర్చి చుట్టూనే తిరిగి వస్తున్నా అన్నాడు అంటాడు. ఏంది అటు చూస్తున్నారు? ఎక్కడున్నాడంటండి? మధురవాడ. సైతానుడు చెప్తున్నాడండి అక్కడ. విన్నారా లేదా? ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా సైతాను, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే నేను భూలోకంలో అటు ఇటు సంచారం చేసి వచ్చి. ఆమె గట్టిగా చూస్తుంది. మధురవాడ అని పేరు లేదు కానీ ఎదుగుతా ఉందాం అక్కడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడైతే మంచు ఉంటుందో అక్కడ సైతానుడు ఇంకా ఎక్కువగా ఉంటాడు. నేను భూలోకములో అటు ఇటు తిరిగి వచ్చుచుంటిని అని చెప్పాడు. ఇప్పుడు చదువమ్మా. దేవుడు అన్నాడు, నీవు నా సేవకుడైనా. ప్రియులారా, ఈ మాటని దేవుడు నీ గురించి చెప్పగలడా? నీ కుటుంబాన్ని చూసి చెప్పగలడా? నీ బ్రతుకును చూసి చెప్పగలడా? ఏమంటున్నాడు చూడండి. యోబుని గురించి దేవుడు ఏమంటున్నాడు వినండి. నీవు నా సేవకుడైన యోబును చూచితివా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నన్ను చూచి, నా సేవకుడైన విజయరాజును చూసావా? నా సేవకుడైనటువంటి ఇదిగో సెబాస్టియన్ను చూసావా? అంతోనుని చూసావా? రవిని చూసావా? లేకపోతే నా సేవకురాలంటే ఎలిజబెత్ను చూసావా? నా సేవకురాలో అని దేవుడు నిన్ను చూచి నీ కుటుంబాన్ని చూసి చెప్పేటట్లుగా నువ్వు జీవిస్తున్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నా సేవకుడైనటువంటి యోబును చూచితివా. ఇప్పుడు చెప్పండి, చదవమ్మా. అట్టివాడు మరియొకడు భూలోకములో లేడు. అతడు దోషరహితుడు, అతడు దోషములు చెయ్యడు. ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, చెడుతనమునకు దూరముగా ఉంటాడు. ప్రియులారా వినండి. చాలా సందర్భాలలో మీ కుటుంబాలలో నువ్వు మంచిగా ఉన్నా కానీ, నీతిగా ఉన్నా కానీ, ధర్మంగా ఉన్నా కానీ, మంచిగా ఉన్నా కానీ, దేవుడు అంటే భయపడుతున్నా కానీ, దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమలు పంపించాడయ్యా, ఎందుకు నాకు ఈ కష్టాలు పంపిస్తున్నాడయ్యా అని కన్నీరు కారుస్తున్న బిడ్డ, దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి అలా చేస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే చేస్తున్నాడు దేవుడు. నమ్మండి బిడ్డలారా. ఎందుకంటే యోబు నీతిమంతుడైనా కానీ, పవిత్రుడైనా కానీ, ధర్మాత్ముడైనా కానీ, దేవుడంటే భయపడుతూ జీవిస్తున్నా కానీ, దేవుడు యోబుని శోధించడానికి అంగీకరించాడు. దేనికి? యోబు గ్రంథం చివరికి వెళితే వినండి పిల్లారా, జాగ్రత్తగా వినండి. 7 అంతలధికముగా దేవుడు యోబును దీవించాడు. పూర్వము కంటే అధికముగా దేవుడు దీవించాడు. పూర్వము కంటే 7 రెట్ల అధికముగా యోబును దీవించాడు. కానీ ఆ విధముగా దీవించబడాలంటే బిడ్డ, నువ్వు మొదటిగా శ్రమల గుండా వెళ్ళాలి, కన్నీటి గుండా వెళ్ళాలి. యోబుకిన్ని శ్రమలు ప్రియులారా. శరీరమంతా కూడా వ్రణములతో నిండిపోయింది, పుండ్లతో నిండిపోయింది, చిల్ల పెంకుతో గిక్కున్నాడండి. అయినా కానీ దేవుని అని విడిచిపెట్టలా. చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న సవాలు రాగానే, ప్రియులారా దేవుణ్ణి విడిచిపెడుతున్నావా బిడ్డ? విడిచిపెట్ట మాకు. నీ దేవుడు ఎప్పుడు కూడా క్రూరంగా ఉండేవాడు కాదో, నీ దేవుడు నిన్ను శపించేవాడు కాడో. ఒకవేళ దేవుడు నీకు సవాళ్లు పంపిస్తున్నాడంటే,
ఒకవేళ దేవుడు నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే అది నీ దీవెనకి పునాది. నీ దీవెనకి పునాదినేస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి దేవుడు పునాది వేస్తున్నాడు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, జీవితంలో శ్రమలు వచ్చే బిడ్డలు, దేవుడి మీద నమ్మకాన్ని ఉంచే బిడ్డలు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. లూకాసు సువార్త 1వ అధ్యాయాన్ని తీసుకుందాం. త్వరగా ప్రియులారా, లూకాసు సువార్త 1వ అధ్యాయాన్ని తీసుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. వారిద్దరు అమ్మా, లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క తల్లిదండ్రులు ఎవరండి? జకరియా, ఎలిజబెత్ అమ్మలు. దేవుని దృష్టిలో వాళ్ళకి ఆ తల్లి గొడ్రాలుగా ఉందండి. వృద్ధాప్యం, ముసలి వాళ్ళు, పిల్లలు లేరు. ప్రియులారా, దయచేసి ఈ మాటను రాసి పెట్టుకోండి. నీవు పవిత్రంగా ఉంటున్నా కానీ, పరిశుద్ధంగా ఉంటున్నా కానీ, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నా కానీ, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది రాసి పెట్టుకోండి బిడ్డలారా. నువ్వు భక్తితో ఉన్నా, నీతివంతంగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే, సవాళ్ళు వస్తున్నాయంటే, కన్నీరు వస్తుందంటే, నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని, మామూలు అద్భుతం కాదండి, గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలిజబెత్ అమ్మ, జకరియా గొడ్రాలుగా ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని విడిచిపెట్టలా, నీతిని విడిచిపెట్టలా. వాక్యాన్ని చదువుకుందాం, 6వ వచనాన్ని చదువుకుందాం. వారిద్దరు జకరియా, ఎలిజబెత్ అమ్మలు ఇద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై ఎలా ఉన్నారంటండి? నీతిమంతులు, నీతిమంతులుగా ఉన్నారు. ఆయన ఆజ్ఞలకి నియమాలకు బద్ధులై ఉన్నారు, నియమాలకు బద్ధులై ఉన్నారు. ఎలిజబెత్ అమ్మ గొడ్రాల గుట్టొచ్చే, వారికి సంతానము లేదు. ఇద్దరు కడువృద్ధులు. ముసలి వాళ్ళు అయిపోతున్నా దేవుడు పిల్లలు ఇవ్వకపోయినా కానీ దేవుడిని విడిచిపెట్టలా వాళ్ళు. మనకి 1 సంవత్సరం కొద్ది శ్రమలు వస్తే చాలు, ఒక్క విషయంలో కొంచెం కష్టం వస్తే చాలు, ఈ దేవుడి దగ్గరకు నేను రాను, అంతే, అయిపోయింది. దేవుడు అద్భుతాన్ని పొందాలి కదండి మనం. దేవుడు మనల్ని పరీక్షించి చూడాలి కదా. ఇదిగో పేతురు గారు అంటారే కదా, మొదటి లేఖలో, పేతురు గారు రాసిన మొదటి లేఖలో, శ్రేష్టమైనటువంటి బంగారము, నాశనమయ్యే బంగారము కూడా అగ్నిచేత 7 సార్లు పుటం వేయబడుతుంది కదా. మరి దేవుడి దీవెనలు పొందాలంటే మనము కూడా పరీక్షించబడాలి కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు, ఒక్కళ్ళు నేను నిన్ననే చెప్పాను, ఎవరో ఒకళ్ళు చదువుతుంటే ఇంకొకళ్ళు ఆగుదాం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవ స్తుతి గీతములను పాడుచున్నారు. ఎప్పుడండి? అర్ధరాత్రి. ఏ సమయంలో? అర్ధరాత్రి వేళ. మనకెంత సమయం అయింది ఇప్పుడు? 6 గంటలే. పౌలు శిలాసులు అర్ధరాత్రి సమయంలో దేవుని నామాన్ని స్తుతించారు. మనమైతే ఏం చేస్తాం? గురకబెట్టి దుప్పట కప్పుకొని వీలుంటే ఏసీ వేసుకొని నిద్రపోతాం. కానీ పౌలు శిలాసులు ప్రియులారా, దాదాపు అర్ధరాత్రి సమయమున ఏం చేస్తున్నారు? ప్రార్థించుచు. ఏం చేస్తున్నారండి? ప్రార్థించుచు. ఆ తర్వాత దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. స్తుతి గీతములు పాడుచుండగా తక్కిన ఖైదీలు, మిగిలినటువంటి ఖైదీలు వారిని వినుచుండిరి. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. పౌలు శిలాసులని పట్టి చెరసాలలో బంధించారు, జైల్లో వేశారు, చెరసాలలో బంధించారు. ఏం చేశారు?
పౌలు శిలాసులు అమ్మో ఎందుకు వచ్చిన గొడవరా బాబు, మాకొక్కళ్ళకే వచ్చిన ఈ శ్రమలు, మాకొక్కళ్ళకే వచ్చిన ఈ కష్టాలు, మాకొక్కళ్ళకే వచ్చిన ఈ బాధలు, మాకొక్కళ్ళకే వచ్చిన ఈ నిందలు అవమానాలు అని ఏడ్చుకుంటా కూర్చున్నారా వాళ్ళ శ్రమల్లో, వాళ్ళ బాధలలో, వాళ్ళ కష్టాలలో వాళ్ళు దేవుని నిందించుకుంటా కూర్చున్నారా? ప్రియులారా, నిజాయితీగా చెప్పండి, కష్టాలు వచ్చినప్పుడు మనలో ఎవరన్నా కానీ దేవుని నామాన్ని స్తుతిస్తారా? చెప్పండి. దేవుడా నాకు కష్టాలు ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు అంటారు ఎవరన్నా? ఎవరు మాట్లాడతల్లా? చాలా తక్కువ మంది అండి. చాలామంది చేసేది ఏంటంటే దేవుని నిందిస్తా కూర్చుంటారు, దేవుని నిందిస్తా కూర్చుంటారు. పౌలు శిలాస్తులను ఇద్దరిని కూడా చెరసాలలో వేశారు. ఎక్కడ వేశారు? జైల్లో, ఖైదీలో వేశారు. ఎందుకు వేశారు వాళ్ళని చెరసాలలో? వాళ్ళు ఏం తప్పు చేశారు? చాలాసార్లు మనం అంటాం కదా, అయ్యా నేను ఎవరికి ఏమీ కీడు చేయలా, నేనెవరికి ఏమీ అన్యాయం చేయలా, కానీ నాకు బాధలు వచ్చాయి కాబట్టి నేను దేవుణ్ణి అంటాను, నిందిస్తాను కదా, అంతే కదా. నేనెవరికి అన్యాయం చేయలా, నేనెవరికి అక్రమం చేయలా, నేనెవరికి అవినీతి చేయలా, అయినా కానీ దేవుడు నాకు కష్టాలు పంపించాడు, దేవుడు నాకు నిందలు పంపించాడు కాబట్టి నేను గుడికి రాను. అదేంటో కానండి, అందరూ చూడండి, గుడికి రాకుండా ఉండడానికి మనకి అన్ని రకాల రూల్స్ ఉంటాయండి, అన్ని రకాల రీజన్స్ ఉంటాయండి. దేవుడి సన్నిధికి రాకుండా ఉండటానికి అన్ని రకాల రీజన్స్ ఉంటాయి. దేవుడు నీకు కాస్త డబ్బులు ఇచ్చాడనుకో, సంపదలు ఇచ్చాడనుకో, దేవుడిని మర్చిపోతావు, దేవుడి దగ్గరికి రావు. అదేవిధంగా ఒకవేళ ఏదన్నా శ్రమలో, కష్టాలో, లేకపోతే సంపద లేకుండా చేశాడు అనుకో, దేవుడు నన్ను దీవించట్లేదు కాబట్టి దేవుడి దగ్గరే రాను, ఏ విధంగానన్నా కానీ దేవుడి దగ్గర రాను. ప్రియులారా, పౌలు శిలాస్తులని ఎందుకు చెరసాలలో వేశారు వాళ్ళు? వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలుసుకుంటిమి. ఆమె భూతావిష్టురాలై సైతాను పట్టి, ఒక అమ్మాయికి ఏం పట్టిందండి? సైతాను పట్టి సోది చెప్పుచు తమ యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెడుతుంది. ఈ రోజుల్లో కూడా అండి మంత్రాలు తంత్రాలు పెట్టి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, కానీ అయ్యేం పని చేయవు. కానీ మనం మాత్రం గంగిరెద్దుల్లాగా ఉరుకుతాం, వదిలించుకుంటాం. అన్నీ ఏం వదిలించుకుంటాం? డబ్బులు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరకు వస్తాం. ఈ అమ్మాయి కూడా సైతాను ప్రభావానికి లోనై, ఆ సాతాను శక్తి చేత ఆ అమ్మాయిని కొంతమంది వినియోగించుకుంటున్నారు. ఆ అమ్మాయిలో ఉన్న సాతాను శక్తిని డబ్బులు సంపాదించటం కోసం. చదువమ్మా. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు మీరు ఎట్లు రక్షింపబడగలరు వీరు మీకు తెలియజేస్తారు అని బిగ్గరగా అరుచుచున్నది. పిల్లరా చూడండి, జాగ్రత్తగా గమనించండి. సైతాను కూడా ఎవరిలో దేవుని శక్తి ఉందని బాగానే గుర్తించుద్దండి. సైతాను కూడా ఎవరిలో దేవుని శక్తి ఉందని బాగా గుర్తిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానికి తెలుసు ఎవరిని చూసి దూరంగా పారిపోవాలని, దానికి బాగా తెలుసు. ఆ సమయంలో ప్రియులారా, పౌలు శిలాసులు ఏం చేశారట? 18వ వచనాన్ని చదువుకుందాం. ఆమె చాలా రోజులు అట్లే అరుచుచుండెను. పౌలు విసుగు చెంది వెనుకకు తిరిగి యేసుక్రీస్తు నామములో
నీవు ఈమె నుండి వెడలిపోమ్ము. సైతాను, నీవు ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపో అని గద్దించాడు. వినండి, యేసు నామమున ఈమె నుండి వెడలిపొమ్ము అని ఆజ్ఞాపించను. ఏం జరిగిందంటే అప్పుడు అని ఆ దయ్యమును చెప్పగా, అని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే వెంటనే అది ఆమెను వీడిపోయెను. ఆ సైతానుడు ఆ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, పౌలు సిలాసులు ఇద్దరూ కూడా సాతానును గద్దించగానే ఆ సాతానుడు వెడలిపోయారు. అందరు నా కళ్ళు చూడండి. పౌలు సిలాసులు ఏమైనా తప్పు చేశారా? చెప్పండి, కొంచెం నోరు తెరవండి. ఏమైనా పాపం చేశారా? ఈ మంచి పని చేసినందుకు గాను, ఈ మంచి కార్యం చేసినందుకు గాను ఏం చేశారో తెలుసా? పౌలు సిలాసులను తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? ప్రియులారా, గుర్తుంచుకోండి, ఆధునిక ప్రపంచంలో చెడు చేస్తే పాస్, చెడు చేస్తే ఏంటండి? పాస్ అన్నమాట. మంచి చెప్పావనుకో నీ మీద కేసులు వేస్తారు. మంచి చెప్పావనుకో నీ మీద కేసులు వేస్తారు. మొన్న ఈ మధ్యలో ఎవరో ఆయన, అమ్మా ఆడోళ్ళు కొంచెం మంచిగా బట్టలు వేసుకోండి అన్నాడు. కొద్దిగా మంచిగా బట్టలు వేసుకోండి అన్నారు. ఏం చేస్తారు? ఆయన మీద కేసులు వేస్తారండి. లోకం ఎట్ట తయారైందో చూడండి. చెడు చేసేవాడు దజ్జాగా తిరుగుతున్నాడో, అవునా కదా? పాపం చేసేవాడు దజ్జాగా తిరుగుతున్నాడో, మంచి చేసేవాడు భయం భయంగా మంచి చేయాల్సి వస్తుందండి. పవిత్రంగా ఉండేవాడు భయం భయంగా దేవుడి దగ్గరికి రావాల్సి వస్తుందండి. దేవుడి సన్నిధికి రావాలంటే అవమానాల పాలవుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, రోజులు ఏ విధముగా ఉన్నాయో చూడండి. ఇదిగో పౌలు సిలాసులు ఇద్దరూ కూడా మంచి చేసినందుకు, ఆ అమ్మాయిలో ఉన్న సైతానును పారద్రోలినందుకు అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు. ఒకవేళ ప్రియులారా, మనకిది జరిగితే మనం ఏం చేస్తామండి? ఫాదర్ గారండి, నేను మంచి చేశా, నేను మేలు చేశా, నాకెందుకు దేవుడు ఇచ్చేశాడో, నాకెందుకు కీడు చేశాడో, నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఈ బాధలు వచ్చాయి అని దేవుడిని నిందిస్తాం, దేవుడి మీద నిందలేస్తాం. ప్రియులారా, ఈ మాట కొంచెం దయచేసి వినండి. నీవు మేలు చేసినా కానీ నీకు కీడు ఎదురొస్తే, నీకు కష్టాలు ఎదురొస్తే, అయినా కానీ నువ్వు దేవునిపై నమ్మకం ఉంచగలిగితే దేవుడు నీకు ఒక అద్భుతాన్ని తయారు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నీవు మంచిగా జీవించినా గాని, నీవు పవిత్రంగా జీవించినా గాని, దేవుడు నీకు ఒక సవాలు పంపిస్తే, దేవుడు నీకు ఒక కష్టాన్ని పంపిస్తే, వినండి పిల్లరా, నువ్వు పవిత్రుడవైనా కానీ, పరిశుద్ధంగా జీవిస్తున్నా కానీ, నీకు సవాళ్ళు వస్తే, నీకు శ్రమలు వస్తున్నాయంటే దేవుడు నీ కొరకై ఒక గొప్ప అద్భుతాన్ని తయారు చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది నా మాట కాదండి, బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఇప్పుడు మరొకసారి ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు ముగించుకున్న 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండిరి. ఖైదీలు వానిని వినుచున్నారు. వినండి పిల్లారా, పాడటం మాత్రమే కాదు, విన్నా గాని దీవెన దేవుని స్తుతిని. చెప్పండి అందరు కూడా, ఏంటండి? విన్నా గాని దీవెనలు వస్తాయి మనకి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతి చేస్తే నాకేమి జరుగుద్ది? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే నాకేమి జరుగుద్ది? జీవితంలో నీవు కూడా బందీగా ఉన్నావా?
ఆశీర్వాదాలు లేకుండా బందీగా ఉన్నావా? దీవెన లేకుండా బందీగా ఉన్నావా? నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలు లేనటువంటి, దీవెన లేనటువంటి బందీవై ఉన్నావా? శ్రమలలో ఉన్నావా? ఖైదీవై ఉన్నావా? సంతోషము లేకుండా ఉన్నావా? నీవు ఆ సమయంలో కూడా దేవుని నామాన్ని స్తుతించగలిగితే దేవుడు నీ చెరసాల సంఖ్యలను తెంచివేస్తాడు, నీ బాధలను తుంచివేస్తాడు, నీ కష్టాన్ని తీసివేస్తాడు. నువ్వు చేయాల్సింది దేవుని నామాన్ని స్తుతించటం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పౌలు శిలాసుల వలె నీవు కూడా దేవుని నామాన్ని స్తుతించగలగాలి. అందరం లేచి నిలబడదాం పిల్లకు, దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని స్తుతించుకుందాం. ఈ గీతాన్ని పాడుకుంటూ దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం, దేవుని స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లకు అందరూ చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లకు, దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. అందరం సంతోషంగా చప్పట్లు కొట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని స్తుతించుకుందాం పిల్లరా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడదాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. దేవా నీకే ఆరాధన ప్రభువా, నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా, నీకే మహిమ ఘనత ఆరాధన ప్రభువా. ప్రభువా సకల మహిమను పొందగలిగినటు దేవుడవ నీవే ప్రభువా, సకల ఆరాధనకు స్తోత్రార్హుడవ నీవే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు.
మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. పీఠముపై వేంచేసిన యేసువా వందనం, పీఠముపై వేంచేసిన యేసువా వందనం, పీఠముపై వేంచేసిన యేసువా స్తోత్రం, పీఠముపై వేంచేసిన యేసువా స్తోత్రం. హల్లెలూయా. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యాన్ని మా హృదయంలో నాటండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డపై కుమ్మరింప చేయండి తండ్రి. ఓ దేవా, మేము ఎవరి యొద్దకు పోయేదమయ్యా? నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు. ప్రభువా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ఈ రాత్రికాల సమయంలో తాకండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో దీవించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని అభిషేకించండి ప్రభువా. అభిషేకించండి ప్రభువా. స్వస్థపరచండి దేవా. స్వస్థపరచండి దేవా. అభిషేకించండి నాయన. అభిషేకించండి నాయన. అనారోగ్యాలు తీసివేయండి ప్రభువా. వ్యాధులను తొలగించండి ప్రభువా. తొలగించండి యేసు. కష్టాలతో, కన్నీళ్లతో, వేదనతో యేసయ్యా, దావీదు కుమారా, నీ సన్నిధికి వచ్చిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేయండి నాయన. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు చేయండి ప్రభువా. నీ వాక్కును వింటుండగా ప్రతి బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని మనాదుడని యేసయ్య పరిశుద్ధ నామమున
అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.